పాలిటిక్స్ లో ఏపీ సీఎం చంద్రబాబు తీరే వేరు. పరిపాలనలోనే కాదు మంత్రుల పనితీరు విషయంలోనూ ఆయన మార్క్ కనిపించాల్సిందే. అందుకే తాజాగా మినిస్టర్స్ ప్రోగ్రెస్ పై రిపోర్ట్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రులంతా కూడా తమ తమ శాఖలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, వాటి స్టేటస్ అన్నింటిపైన నివేదిక కోరారు. ఆ నివేదికలు ఇచ్చిన తర్వాత తమ దగ్గరున్న ఇన్ఫర్మేషన్ తో సరిచూసుకుని ర్యాంకులు ఇస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు స్టైలే వేరు. ఓవైపు అడ్మినిస్ట్రేషన్, మరోవైపు మినిస్టర్స్ ప్రోగ్రెస్ పై ఫోకస్. ఎన్డీఏ కూటమిలోని మంత్రుల పనితీరుపైన చంద్రబాబు నివేదికలు సిద్ధమవుతున్నాయి. నిఘా వర్గాలతో పాటుగా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుంటున్నారు. తన కేబినెట్లోని మంత్రులకు వారి సామర్థ్యం ఆధారంగా ర్యాంకులు ఖరారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదేశాలు వెళ్లాయి. మంత్రుల శాఖలకు సంబంధించి ఈ 7 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలతో పాటుగా సాధించిన ప్రగతి గురించి నివేదికలు పంపాలని సూచించారు. అధికారంలోకొచ్చిన తరువాత జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మంత్రిగా శాఖల్లో తీసుకున్న నిర్ణయాలతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రులుగా అక్కడ ఎలాంటి ప్రభావం చూపించారనే కోణంలో నివేదికలు సేకరిస్తున్నారు. ప్రభుత్వంలో పాత్ర, శాఖల నిర్వహణ, పార్టీ వ్యవహారాల్లో మంత్రుల పనితీరుపైన నివేదికల కోసం 6 ఫార్మాట్లను ఖరారు చేశారు. కీలక నిర్ణయాలు ఈ నివేదికల ద్వారా మంత్రుల నుంచి వచ్చిన నివేదికలు తమ వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూస్తారని చెబుతున్నారు. ఒకవేళ మంత్రులు ఒకటి కాకుండా ఎక్కువ శాఖలు నిర్వహిస్తుంటే శాఖల వారీగా విడివిడి సమాచారం కూడా చంద్రబాబు కోరారు. ఇలా వచ్చే సమాచారం ఆధారంగానే చంద్రబాబు రేటింగ్ ఇవ్వబోతున్నారు. అంతకి ముందు జరిగిన 2 కేబినెట్ సమావేశాల్లో కూడా ఇలానే మంత్రుల పనితీరు గురించి నివేదిక కోరారు. అప్పట్లో 3 మంత్రులు మినహా ఎవరూ నివేదిక ఇవ్వకపోవడంతో ఆయా మంత్రిత్వ శాఖల నుంచే ముఖ్యమంత్రి కార్యాలయం నివేదికలు తెప్పించుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొందరు మంత్రుల పనితీరు ఆశించిన రీతిలో లేదని ప్రచారం సాగుతోంది. అయినా సరే వారి దగ్గర నుంచి నివేదికలు వచ్చిన తరువాతే ర్యాంకింగ్స్ ఇస్తారని చెబుతున్నారు. ర్యాంకింగ్స్ లో వెనకబడిన వారికి గతంలోనూ చంద్రబాబు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో తాజా నివేదికలపై ఆసక్తి నెలకొంది.